ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. ఈ యొక్క తపస్కాలంలో మరి ధ్యానించుకున్నటువంటి ధ్యానాంశంలో ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన ద్వారా మరి కలిగే లాభాలు మరి ప్రయోజనాలు ఏమిటో మరి ధ్యానించుకుందాం. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనిషి అనేక సార్లు రకరకాల ఉద్దేశాల కోసము భోజనం మానేస్తూ ఉంటాడు. మంచి ఆరోగ్యంగా ఉండాలని, శరీరం తగ్గించి అందాన్ని పెంచుకోవడానికి కొంతమంది నిరాహార దీక్షలు, నిరసనలు మరి ప్రదర్శన చేస్తూ ఉంటారు. మరికొంతమంది భక్తుడు అనిపించుకోవటం కోసము ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆహారము మానేసి ఆకలిని మరి తట్టుకోవటమే ఉపవాసము. ఈ యొక్క ఉపవాసము వలన మనము మరి పొందుకున్నటువంటి మరి ప్రయోజనం ఏమిటంటే, ఉపవాసము ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుటకు ఉపయోగపడుతూ ఉంది. ఉపవాసము శోకాన్ని వ్యక్తపరచుటకు, మనసులోని చెడును లేదా చెడు తలంపులను నిగ్రహించుకోవటానికి, దేహాన్ని అదుపులో ఉంచుకోవటానికి ఉపయోగపడుతూ ఉంది. దీని వెనుక ఉన్న భావము, మానవ శరీరము అశాశ్వతమైనదని, ఆత్మ శాశ్వతమైనదని, కావున అశాశ్వతమైన శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ మానవ బలహీనతలపై పట్టు సాధించాలని, అందుకు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. తద్వారా ఇహలోక వాంఛలకు దూరమై పరలోక కాంక్షలకు దగ్గరవుటకు మానవుడు ఉపవాసమును మరి చేయటానికి, ఉపవాస ప్రార్థన చేయటానికి మరి ప్రయత్నించాలని దీని యొక్క అర్థము. మరి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఉపవాసము పూర్వకాలములో మరి ఎవరెవరు దేనికోసము ఎందుకు ఈ యొక్క ఉపవాసాలు మరి చేస్తూ ఉండేవారు, మరి చరిత్రలోకి మరి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, మరి చరిత్రలో మరి చూసినట్లయితే, పూర్వకాలంలో ఈజిప్టియులు ఎక్కువ కాలము ముసలివారు కాకుండా యువకులుగా ఉండటానికి ఉపవాసమును ఆచరించేవారు. అలాగనే రష్యాలో ఆ యొక్క రష్యా దేశీయులు వారి యొక్క కళా నైపుణ్యమును పెంచుకోవటానికి ఉపవాసమును చేస్తుండేవారు. అలాగనే గ్రీకు దేశీయులు మరి చురుకుగా, హుషారుగా ఉండటం కోసము ఉపవాసం చేస్తుండేవారు. అలాగనే భారతీయులు, అమెరికా దేశీయులు వారి యొక్క గొప్పతనాన్ని చాటుకోవటానికి ఉపవాసం చేస్తుండేవారు. ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధంగా మరి చరిత్ర ప్రకారముగా ఈ విధముగా ఆనాటి కాలంలో, పూర్వకాలంలో వారు ఆ విధముగా ఆ యొక్క వ్యక్తులు, మానవులు ఆ రకముగా మరి ఉపవాసాలు ఉండేవారు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ధ్యానించగలిగినట్లయితే, ఉపవాసము ఎందుకు చేస్తారు, చేసినటువంటి పాపాలు పరిహారము కోసము ఉపవాసము మరి చేస్తారు అని పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తూ ఉందండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము మరి పరిశుద్ధ వచనాలు 3 నుండి మరి 9 వరకు. అసిరియా రాజధాని నినేవే ఆ పురవాసులు పాపకోపములో పడి ఉండగా యోనా ప్రవక్త ద్వారా నినేవే నాశనము మరి తెలియపరిచినప్పుడు రాజుతో సహా పురవాసులు పశువులతో సహా పశ్చాత్తాపముతో ఉపవాసము చేయగా వారందరూ రక్షింపబడ్డారు. అంటే దీని యొక్క భావము, చేసినటువంటి పాపములు మన్నించబడడానికి, చేసినటువంటి పాపాలు పరిహారము మరి చెల్లించడానికి, పరిహారము కోసము మనము ఉపవాసము మరి చేయాలని పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తూ ఉంది. అలాగనే దానియేలు గ్రంథము మరి 9వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 3 నుండి 4 వరకు చూసుకున్నట్లయితే, ప్రజలు పాప పరిహారము నిమిత్తము దానియేలు భక్తితో ఉపవాస ప్రార్థనతో గోనెతాల్చి బూడిదలో కూర్చుండి ఉపవాసించెను. దానియేలు గారు ప్రజల కోసము ఉపవాసం ఉన్నాడండి. మరి పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తుంది.
ఈ యొక్క ఉపవాసం వలన మనం పొందుకున్నటువంటి ప్రయోజనాలు, ఎందుకు ఉపవాస ప్రార్థనలు మరి చేస్తూ ఉంటామంటే, పరిశుద్ధ గ్రంథము మరి క్షుణ్ణముగా ఆత్మ పరిశీలన చేసినట్లయితే మన యొక్క ఆత్మలు రక్షించబడాలంటే, మన పాపములు మన్నించబడాలంటే మనము ఉపవాస ప్రార్థనతో మరి గడపాలి. ఇతరుల కోసము కూడా మనము దానియేలు వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగనే దానియేలు గ్రంథము మరి 10వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 2 వరకు చూసుకున్నట్లయితే, ఉపవాస ప్రార్థన ఎంతగానో అవసరము. ఎలాగంటే, దర్శనములు అర్థము చేసుకొనుటకు ఉపవాసము మరి చెయ్యాలండి. కోరేసు పారసీకమునకు రాజుగానున్న కాలమున 3వ ఏట బెల్తెషాజర్ అను మారుపేరు గల దానియేలునకు ఒక సందేశము మరి తెలియపరచును. అది నిజమైనదే గాని దాని భావమును గ్రహించుట మాత్రము చాలా కష్టము. దాని భావము అతనికి దర్శనము మరి తెలియజేయబడును. సమయమున నేను 3 వారములు శోకించుచుండిని. ప్రైజ్ ద లార్డ్. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 2 వరకు మరి ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే, దానియేలు గారు కోరేసు పారసీకమునకు రాజుగానున్న బెల్తెషాజర్ అనే ఒక రాజుగారికి ఒక మరి దర్శనము వచ్చింది. అది దానియేలు గారికి ఆ సందేశాన్ని మరి తెలియపరిచాడు ఆ యొక్క రాజు. దానియేలు దైవ భక్తుడు, దేవుని యందు భక్తితో ఉన్నప్పటికీ ఆయన కూడా 3 వారములు ఉపవాసముతో ఉండి ఆ యొక్క దర్శనాన్ని అర్థాన్ని ఆ యొక్క రాజుగారికి మరి వివరించడం మరి జరిగిందండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దర్శనములు అర్థం చేసుకోవాలంటే ఉపవాస ప్రార్థనతో మరి గడపాలి. మనము కూడా పరిశుద్ధ గ్రంథము ఎంత చదివినా, ఎంత విన్నా, ఎంత చెవులారా విన్నా, చూసినా, చదివినా మనకు అర్థము కొంతమందికి అవ్వదు. మనకు కూడా కొన్నిసార్లు అర్థము అవ్వదు. మనము ఉపవాసములో ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనము మరి చదివినట్లయితే మనకు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భావములను దేవుడే మనకు ఎరుగుపరుస్తాడు. అలాగనే దానియేలు కూడా ఆ విధంగానే ఎరుగుపరిచాడు. ఏ విధంగా 3 వారాలు ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ వచనాలు మనకు అర్థం కావాలంటే, మనము దేవునితో మాట్లాడాలంటే, దేవుని యొక్క వాక్యమును దేవునితో ఉండాలంటే, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడగలగాలంటే ఉపవాస ప్రార్థన ఎంతగానో ముఖ్యమని దీని యొక్క భావము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథములో ఉపవాసము గురించి మరి ధ్యానించుకుందాం. ఉపవాసం అంటే నీరసించిపోతామని అనుకుంటాం. చాలామంది మన యొక్క ఉపవాసం వలన మనము బాగా నీరసించిపోతాం, మన యొక్క బలము మరి తగ్గిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క బలహీనతలోనే ప్రభువు తన యొక్క బలాన్ని అందించి మనకు విజయాన్ని చేకూర్చుతారు. ఎలాగంటే దీని యొక్క ఆదర్శము యేసుక్రీస్తు ప్రభువే దీనికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన 40 రోజులు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనతో గడిపారు. అవే క్రీస్తు ప్రభువుకి బలమును చేకూర్చాయి. ఎంతోమంది మరి ప్రభువుని మరి దూషించారు, హేళన చేశారు, శోధించారు, వేధించారు, నిందించారు, పరీక్షించారు. ఆయన ఉపవాస ప్రార్థనతో, సహనముతో, ఓర్పుతో వారందరిని కూడా మరి క్షమించారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి మనము కూడా క్రీస్తు వలె ఉపవాసముతో ఉండి మన యొక్క బలహీనతలను క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క శక్తితో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనము కూడా మరి జయించే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉపవాసము విధానము గురించి మరి ధ్యానించినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి పరిశుద్ధ వచనాలు 16 నుండి మరి 18 వరకు ఆత్మ పరిశీలన మరి చేసినట్లయితే,
ఉపవాసము చేసేటప్పుడు వారి యొక్క ముఖములను వేలాడదీసుకుని ఎన్నో ఏళ్ల నుండి జబ్బు పడినట్లు ఉండకూడదు. ఇతరుల వలె నటించకూడదు. తలకు నూనె రాసుకుని ముఖము కడుక్కుని ఉత్సాహంగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. క్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఉపవాస క్రియ భక్తుణ్ణి ధర్మాచరణ వైపు ఉత్తేజపరచాలి. అతనిలో ఇతరుల పట్ల ప్రేమానురాగాలు కలిగించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యెషయా గ్రంథములో 58వ అధ్యాయము 3 నుండి 7 వరకు పరిశుద్ధ వచనాలను ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే, ప్రజలు ఇట్లు అడుగుచున్నారు, ప్రభు మమ్ము గమనింపనుచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనుచో మేము ఒక పొద్దు ఉండనేలా? ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండినప్పుడు మీ లాభములను మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండినప్పుడు వివాదములు తగువులు ఆడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఈ యొక్క దినమున ఉపవాసము ఉండరు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లి కాడవలే వంగుదరు, బూడిద మీదను గోను మీదను పరుండెదరు. ఇటు ఉపవాసం అనిపించుకొనున నాకు ప్రీతి కలుగునా? ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5లో మనము ధ్యానించగలిగినట్లయితే, ప్రభు అంటున్నారు, మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీదను గోను మీదను పరుండుదురు. ఇటు ఉపవాసం అనిపించుకున్న నాకు ప్రీతి కలిగించునా? ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే 4వ వచనములో, మీరు ఉపవాసము ఉండినప్పుడు గొడవలు తగువులు కొట్టుకును ఉంటారు. వాళ్ళ గురించి, ఇతరుల గురించి, బయట వారి గురించి వాదనలతో మాట్లాడుకుంటాం. దేవునికి ఇటువంటి ఉపవాసములు నాకు ప్రీతి కలిగించను. నాకు నేను ఎలా సంతోషిస్తాను? మీరు చేసినటువంటి ఇటువంటి ఉపవాసములు చేస్తే నాకు ఏమాత్రమైనా సంతోషము ప్రీతి ఉంటుందా అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే మనము ఎటువంటి ఉపవాసము దేవునికి ఇష్టపడే ఉపవాసము మరి నీవు నేను మనందరము మరి చెయ్యాలంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6లో ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే, నేను ఇష్టపడు ఉపవాసం ఇది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరులు మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకును గురి చేయకుడు, మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకులు లేని వారికి ఆశ్రయం ఇండు, బట్టలు లేని వారికి దుస్తులు ఇండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి ఉపవాసము దేవునికి ఎంతో ప్రీతి కలుగుతుంది, ఎంతో సంతోషము కలుగుతుంది, ఎంతో ఆనందము కలుగుతుంది. మనము చేస్తున్నటువంటి ఉపవాసములో గొడవలు తగువులు అల్లరులు, ఇతరులను వేధించడము విమర్శించడము చేస్తుంటే దేవునికి ఎంత మాత్రమైనా నీవు ఉపవాసము ఎన్ని రోజులు ఉన్నా ప్రయోజనము లేదని పరిశుద్ధ వాక్యము మరి రూఢిగా తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉపవాసము ఉన్న తరువాత మిగిలినటువంటి ఆ యొక్క ధనాన్ని ఏమి చేయాలి? మరి నీవు నేను ఈ యొక్క తపస్కాలంలో ఈ యొక్క 40 దినాలు దీక్షలో ఉండి, దీక్షలో కొంతమంది లేకపోయినా మనసులో హృదయంలో అనుకున్నటువంటి కోరిక ప్రకారము శుక్రవారం కానీ బుధవారం కానీ లక్షవారం కానీ మనకు నచ్చినటువంటి రోజు ఏ రోజైనా ఉపవాసము చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఉపవాసమును మరి చేస్తున్నటువంటి ఆ యొక్క ఉపవాసమును మిగిలినటువంటి ఆ యొక్క ధనాన్ని ఏమి చేస్తున్నాము, ఏమి చేయాలి అని పరిశుద్ధ గ్రంథము మరి
నిన్ను నన్ను మరి ప్రశ్నిస్తూ ఉందండి. మనందరిని కూడా అడుగుతూ ఉంది, నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసమునకు నీ యొక్క ధనమును ఏమి చేయాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి మరి 9 వరకు ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే, మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులుండు, మీ యొక్క బంధువులను సహాయమును నిరాకరింపకుడు. ఇవన్నీ కూడా మనము చేస్తున్నటువంటి పుణ్యకార్యాలండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మీ భోజనము ఆకలిగొన్న వారికి వడ్డించాలి, ఇల్లు లేని వారికి ఆశ్రయము నివాస స్థానమును మరి కల్పించాలి, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వాలి, మీ బంధువులకు సహాయం చేయాలి. హాస్పిటల్లో పడి ఉండి జ్వరాలతో అనేకమైనటువంటి రోగాలతో పడి ఉన్నటువంటి వ్యక్తులను పరామర్శించే బిడ్డలుగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథము ద్వారా దేవుడు మనకు మరి హెచ్చరిస్తున్నాడు. మీరు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల వల్ల మీరు పొందుకున్నటువంటి ప్రయోజనం, లాభము ఎలా ఉంటుందంటే, అప్పుడు నా యొక్క కృప ప్రాతకాలము సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ నీతి మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చెను. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ యొక్క వేడుకోలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తును. మీరు ఇతరులను పీడింపకూడదు, అవమానింపకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము మరి 58వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 7 నుండి మరి 9 వరకు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, మనము ఉపవాసము ఉన్న తరువాత ఆ మిగిలినటువంటి ధనాన్ని ఏమి చేయాలి? ఆ ధనమును నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు ద్వారా నువ్వు పొందుకున్నటువంటి మేలులు ఎటువంటివో, నీవు నా ద్వారా ఎటువంటి మేలును మరి పొందుకుంటావో అని దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉందండి, తెలియజేస్తూ ఉంది. నువ్వు చేసినటువంటి కార్యముల ద్వారా నీ యొక్క ప్రార్థనను నేను ఆలకిస్తాను, నా యొక్క కృప సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, నా యొక్క సాన్నిధ్యము మీ వెంటే వచ్చును, ముందుగా వెళుతుందంట. దేవుని యొక్క కృప ఆశీస్సులు ఎల్లవేళలా తోడుగా ఉంటాయంట నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. అందుకే మనము మంచి ఉపవాస ప్రార్థనను చేయాలి. మన యొక్క జీవితాలను మార్పును మరి గమనించి ఇతరులకు సహాయకురాలుగా ఉండటానికి ఈ యొక్క మరి తపస్కాలమును నీవు నేను ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి మరి ప్రార్థించుకుంటూ మరి ప్రయత్నించాలి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.